అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా జగద్గురువులు వారి యొక్క సందేశాన్ని గురించి తెలుసుకుందాం. 5 జగద్గురువులు వారి యొక్క సందేశం కాదు, ఆదేశాలు. మనం అందరం వాళ్ళ యొక్క శిష్యులం. జగద్గురువు అంటే వాళ్ళందరూ జగత్కి గురువులు. వాళ్ళ యొక్క ఆదేశాలని మనం పాటించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏనా హర్షతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ సమే ప్రియ. నెక్స్ట్, అన్యన్యా చింతయంతో ఏ జనా మాం ఉపాసితే అహం నిత్యయుక్తానం యోగక్షేమం మోహామ్యహం. ఈ శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఇతర విషయాలు, ఇతర ధర్మాలు, మంచి చెడులు అన్నీ వదిలిపెట్టేసి శారీరక ధర్మము, కుటుంబ ధర్మము అన్నీ వదిలి నిన్ను నువ్వు శరణు వేడుకో, నీలో నువ్వు నిమగ్నమంకా అని తెలియజేస్తున్నారు. అంటే నువ్వు ధ్యానంలో నిమగ్నమవు, నిన్ను నువ్వు శరణు వేడుకో, నీలో నువ్వు నిమగ్నంగా. భక్తిమాన్ సమే ప్రియ అంటే ఎవరైతే ధ్యానంలో ఉంటారో వాళ్లే నాకు ప్రియమైన వారు అని తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనం అందరం చక్కగా యోగ సాధనలో ఉండాలి, ధ్యానంలో ఉండాలి. ధ్యానమే అన్నిటికంటే ముఖ్యమైనది. ధ్యానం చేసేవాళ్లే నాకు ముఖ్యం, వాళ్ళ యోగక్షేమాలే నేను చూసుకుంటా, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను ఇస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అభయం ఇస్తున్నాడు. వారు వచ్చి బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నారంటే, ఆనాపానసతి. పాళీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. అంటే మన శ్వాసతో మనం కలిసి ఉండటం. దీన్నే మనం శ్వాస మీద ధ్యాసగా చెప్పుకుంటున్నాం. హాయిగా కళ్ళు మూసుకొని మన యొక్క చక్కగా స్థిరాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కొద్ది సమయం, ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యాన సాధన చేయాలి అంటున్నారు గౌతమ బుద్ధుడు. అదేవిధంగా మధ్య మార్గంలో మన జీవితం ఉండాలి. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. అలాగే మన జీవితంలో అనేక పరిస్థితులు మనం మధ్య మార్గంలోనే మనం జీవించాలి. అదేవిధంగా అహింసా ధర్మం. అహింస అంటే ఏ ప్రాణిని చంపకుండా ఉండటం, వాటి ప్రాణుల్ని వాటి స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి, జీవించనివ్వాలి. అహింసా ధర్మము, మధ్య మార్గము, ధ్యానము, ఇవన్నీ కూడాను మరి జగద్గురువుల ఆదేశాలు. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మరి పాటించాలి. జగద్గురువులందరూ ఆదేశిస్తారు. ఏం ఆదేశిస్తారంటే లోక కళ్యాణం చేయమని. లోక కళ్యాణం అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటూ, నువ్వు తెలుసుకున్నది ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచమని తెలియజేస్తూ ఉంటారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఏం ఆదేశించారో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆయన సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సెకండ్ శ్లోకం వచ్చి ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విధానం, జప్య సమేత సమాధి విధానం, కురు అవధానం మహా అవధానం. అంటే మూడో శ్లోకం వచ్చి భగవద్గీత కించిదీత గంగా జల లవ కణికాపీత శుక్రదపయేన మురారి సమర్చ క్రేతే తస్య యమేన నా చర్చ. గంగాజల లవకణికాపీత అంటే ధ్యానంలో ఆయన రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఆ ధ్యానంలో వచ్చే ఆ యొక్క గంగా జలం అంటారు. అంటే కాస్మిక్ ఎనర్జీ, మనం మెడిటేషన్ చేసేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ మాడు ప్రదేశం అంటే బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ నాలిక ధ్యానంలో ఉన్నప్పుడు ఆ నాలిక కేచరి ముద్రలాగా నిలువుగా నిలబడుతుంది. నిలబడినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ లిక్విఫైడ్ అంటే ఒక వాటర్గా మారుతుంది. దాన్ని రెగ్యులర్గా మెడిటేషన్లో దాన్ని తీసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా మరి భగవద్గీత కించిదీత, భగవద్గీత అంటే రీడింగ్, స్వాధ్యాయం చేయమంటున్నారు. స్వాధ్యాయం అంటే చక్కటి భగవద్గీత శ్లోకాలు, ఇంకా చాలా ఉన్నాయి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమంటున్నారు రెగ్యులర్గా. న్యూ టెస్టమెంట్, బైబిల్, భగవద్గీత,
మరి యోగానంద పరమహంస ఒక యోగి ఆత్మకథ, ఇలాంటి పుస్తకాలన్నీ చదవాలి. రెగ్యులర్గా చదవమంటున్నారు, ధ్యానం చేయమంటున్నారు, రెగ్యులర్గా పుస్తక పఠనం చేయమంటున్నారు, ఇంకా చక్కటి సజ్జన సాంగత్యం చేయమంటున్నారు. సత్యం తెలిసిన వారితో సజ్జన సాంగత్యం చేసి వారి ఆత్మజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండమంటున్నారు. అలా చేసినట్లయితే యమేన అంటే సజ్జన సాంగత్యం ఈ 3 చేసినట్లయితే యమేన అంటే ఈ భూమి మీద నుంచి మనం పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనని యమధర్మరాజు కానీ ఇంకా ఎవరైనా మాస్టర్స్ దేవుళ్ళు నువ్వు భూమి మీద ఏం సాధించావు, ఏం చేసావు అని అడిగేవాళ్ళు ఉండరు. ఈ 3 పనులు చేసిన వాళ్ళు, ధ్యానము, మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసేవాళ్ళని ఎవరు చర్చ పెట్టరు. వీడు భూమి మీదకి వెళ్ళి ఏమేం చేయాలో ఎన్ని పనులు చేశారో వాళ్ళకి తెలుసు. పై లోకాల నుంచి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుసు ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ 3 పనులు చేసే వాళ్ళని పైలోకాలు వెళ్ళిన వాళ్ళని మళ్ళీ భూమి మీద తప్పనిసరిగా పంపిరు. తప్పనిసరిగా వెళ్లాల్సిన పని ఉండదు, భూమికి రావాల్సిన పని ఉండదు. వాళ్ళు జనన మరణ చక్రం నుంచి వాళ్ళు ముక్తి పొందుతారు, బయటకు వచ్చేస్తారు. ఈ 3 పనులు ఎవరైతే చేయరో వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అహింసా ధర్మము ఇవన్నీ చేసేదాకా మళ్ళీ భూమి మీద రావాల్సి వస్తూ ఉంటుంది. ఇక పత్రిసార్ గురించి తెలుసుకుందాం. జగద్గురు ఆయన పితామహ పత్రిసార్. ఆయన ఈ మధ్యకాలంలో మనతో పాటు కలిసి ఉన్నటువంటి మహాగురువు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆయన పత్రిసార్ 2 హింస చోడో, హంస పకడో. హింస చోడో అంటే హింస అంటే ముఖ్యంగా ఎక్కడ చూసినా నాన్ వెజ్, కోళ్ళని, మేకల్ని, మన తోటి ప్రాణుల్ని చంపు తినటం ఎక్కువైపోయింది. దాన్ని వదిలిపెట్టేయమంటున్నారు. హింస చోడో. ఏ కోడిని ఏ ప్రాణిని చంపి ఆహారంగా తీసుకోకూడదు. మానవుడికి నిర్దేశించిన ఆహారం కేవలము శాకాహారం మాత్రమే. శాకాహారం అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, దుంపకూరలు, పాల పదార్థాలు. హింసని వదిలిపెట్టేయాలి, హంసను పట్టుకోవాలి. హంస అంటే శ్వాస, ధ్యానం. హంసని శ్వాస అని పిలుస్తారు. హంసని పట్టుకోవాలంటే ధ్యానం చేయాలి. హింస అంటే ఈ కోడి, మేక, మరి ఇతర జంతువులను చంపి తినే ఈ నాన్ వెజ్ని, మరి తోటి ప్రాణులను చంపు తినటం అనే దీన్ని వదిలిపెట్టేయాలి. చక్కగా శాకాహారము, శుద్ధ సాత్విక ఆహారమే తీసుకోవాలి అని పత్రిసార్ మనందరికీ తెలియజేస్తున్నారు. జగద్గురువుల గురించి, వాళ్ళ ఆదేశాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ కానీ వీళ్ళు మనందరికీ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మెడిటేషను, తర్వాత స్వాధ్యాయము, తర్వాత హింసను వదిలిపెట్టేయడం. మరి పత్రిసారు ధ్యానానికి పిరమిడ్ని కూడా జోడించారు. పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్తో ధ్యానం చేస్తే మరింత శక్తి తక్కువ టైంలో ఎక్కువ శక్తిని పొందుతాం. కాబట్టి పిరమిడ్ని కూడా ధ్యానంతో పాటు అనుసంధానం చేశారు మనందరికీ. మరి ఈ చక్కటి విషయాలంతా కూడాను మనం ఎప్పటికప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం ఇవన్నీ ఎప్పటికప్పుడు వింటూ మనం ఏం చేయాలో, మన కర్తవ్యం ఏంటి, అవన్నీ కూడాను వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకున్నట్లయితే మన ఈ లోకంలో, ఈ భూమి మీద ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. పై లోకాల్లో కూడా జన్మ పునర్జన్మ చక్రం నుంచి మనం బయటపడతాం.